నమస్కారం అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము కాకరకాయ ఫ్రై చేసుకుందాము. కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పావు కేజీ కాకరకాయ సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 పెద్దవి ఆనియన్ తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, హాఫ్ కప్ పల్లీలు వేయించి పొట్టు తీసినవండి, 4-5 పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడయ్యాక మనము ఆయిల్ తీసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్ ఎందుకు ఎక్కువ తీసుకున్నానంటే, ఫ్రైలో ఆనియన్ ఎక్కువ వేయడం వల్ల, అందులో కాకరకాయకు కంపల్సరీ ఆనియన్ ఎక్కువ తీసుకోవాలి. దాంట్లో చేదు అనేది మనకు తెలియకుండా పోతుంది ఆనియన్ ఎక్కువ తీసుకోవడం వల్ల. ఇప్పుడు ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను హైలో పెట్టకూడదండి, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టడం వల్ల ఆనియన్ అనేది మాడకుండా ఉంటుంది. ఆనియన్ మాడితే ఫ్రై అనేది టేస్ట్గా ఉండదు. కొద్దిసేపు అయ్యాక మళ్ళీ తీసి కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని 1 స్పూన్ సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ అనేది మాడకుండా ఉంటుంది, అడగంటకుండా ఉంటుంది. ఎందుకంటే ఆనియన్ నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, దానివల్ల ఆనియన్ కూడా త్వరగా మగ్గుతుంది. ఆలోపు మనము పల్లీలను మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాము. అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఆనియన్ను ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. నేను ఒక విషయము చెప్పడం మర్చిపోయానండి, ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నాను. పసుపు కానీ, కారం కానీ, మసాలాలు కానీ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అంటే పసుపు కారము గిర్నీకి పట్టించుకుంటాను. మిరపకాయలు తెచ్చుకొని పసుపు తెచ్చి గిర్నీ ద్వారా పౌడర్ చేసి తెచ్చుకుంటానండి. ఆ విధంగా వాడితే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీరు కూడా షాపు నుండి తెచ్చుకోవద్దండి. కాకరకాయను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ సాల్ట్లో వేయడం వల్ల చేదు అనేది పోతుంది. మనము గట్టిగా 2-3 సార్లు ఫ్రై చేసి కాకరకాయలను తీసి ఇందులో వేయాలి. చేదు అనేది కొద్దిగా అందులో వెళ్ళిపోతుంది. ఇప్పుడు చేదు అనేది ఉండదండి, ఎందుకంటే మనము పల్లీల పౌడర్ కూడా ఇందులో వేస్తున్నాం కదా, అందుకని కాకరకాయ చేదు అనేది తెలియదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుందండి ఈ కాకరకాయ ఫ్రై. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. చూస్తున్నారు కదండి, ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మనము మిర్చి పౌడర్ కూడా ఇందులో వేసుకుందామండి. 1 స్పూన్ మిర్చి పౌడరు వేసుకోవాలి. ఎందుకంటే 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, అందుకని ఈ మిర్చి పౌడర్ వేసుకొని ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రై తినని వాళ్ళే ఉండరండి, అంత బాగుంటుంది. అస్సలు మిస్ కాకండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. ఇప్పుడు పల్లీల పౌడరు ఇందులో వేస్తే ఆ టేస్టే అలాగుంటుందండి, అంత బాగుంటుంది. కొంచెము గరం మసాలా కూడా వేసుకోవాలండి. నేనైతే పావు స్పూన్ గరం మసాలా వేస్తున్నాను, ఫ్రై కదండి, కంపల్సరీ కొంచెం గరం మసాలా వేసుకుంటే స్పైసీగా ఉంటుందని నేను గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, నా దగ్గర ఇప్పుడు లేదండి, అందుకని నేను వేయలేను. అంతేనండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది షుగర్ పేషెంట్లకు చాలా మంచిదండి. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ కాకరకాయ ఫ్రై మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన కాకరకాయ ఫ్రై. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.